హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి మటన్ బిర్యానీ రెడీ చేసుకుందాం, హైదరాబాదీ స్టైల్. పదండి. ఫస్ట్లీ మనం మటన్ కోసం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకొని పెట్టుకుందాం. నేను కొంచెం కుంకుమ పువ్వు వేసి కలర్తో చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే కుంకుమ పువ్వు చాలాసేపు నానాలి కాబట్టి నేను ఇనీషియల్ స్టేజ్లోనే ఫస్ట్ కుంకుమ పువ్వులో వాటర్ పోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మటన్కి మ్యారినేట్ చేసుకుందాము. ఫ్రెష్గా కడిగిన మటన్లో ఒక నిమ్మకాయ పిండుకుందాం, ఒక పసుపు, కొంచెం ఉప్పు. ఇది 1 kg మటన్ అండి. సో నేను 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. సో మీరు కూడా దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం వచ్చేసి 2 స్పూన్లు వేస్తున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలంటే మీరు 3 స్పూన్స్ కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మ్యారినేషన్లోనే. ఇంకా దీని తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందాం. అది బిర్యానీ మసాలా వేసేసుకున్నాము. తర్వాత విడి మసాలాలు వాడుకుందాము. షాహీ జీరా, లవంగాలు, మిరియాలు, ఇలాచీ, జాపత్రి, ఇలాంటివి విడి మసాలాలన్నీ కలుపుకొని కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ కానీ ఒక 2-3. హైదరాబాద్ అంటే బిర్యానీ అంటే హైదరాబాద్. మనకు కొంచెం లైఫ్లో ఏదైనా డిస్కంఫర్ట్ వస్తే, ఏదైనా తినాలి బాగా అనిపించేది హైదరాబాదీస్కి ఏంటి? బిర్యానీ. మేము ఎప్పుడైనా సండేస్ వస్తే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇలా వండుకుంటాం. అండ్ బిర్యానీస్ అంటే మోస్ట్లీ చికెన్ బిర్యానీ వండుకుంటాం. కానీ ఈసారి ఎందుకో మటన్ బిర్యానీ ట్రై చేయాలి, తినాలి అని మాకు అనిపించింది. అందుకే ఈరోజు మార్నింగ్ వెళ్ళగానే మటన్ తీసుకొచ్చేసుకొని ఇలా బిర్యానీ చేసుకుందామని అనుకున్నాము. ఎప్పుడు హోటల్స్లోనే తింటూ ఉండేవాళ్ళం కదా మటన్ బిర్యానీ. సో ఇంట్లో ట్రై చేస్తే హోటల్ స్టైల్ వస్తుందా రాదా అని ఆలోచించాము. ఇంకా మేము కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ మేము కూడా చూసి వారేవా షెఫ్ గారి ఇన్స్పిరేషన్తో ఆయన చెప్పిన స్టైల్లో మేము చేసాం. అండ్ ఆయన వీడియో చూసినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, మనం మటన్ కనుక ముదురుగా ఉంటే అప్పుడు దాంట్లో కొంచెం రా పపాయ జ్యూస్ యాడ్ చేసుకుంటే అది ఇంకా త్వరగా ఉడికిపోతుందంట. మ్యారినేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ పపాయ జ్యూస్ మనం వేసుకుంటామో ఆ ముదురు మటన్ అనేది కూడా మంచిగా ఉడికిపోతుందంట. సో నెక్స్ట్ మనం ఒక సైడ్కి రైస్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం 50% మాత్రమే ఉడకబెట్టుకుంటాం రైస్ని. తర్వాత మనం ఈ దమ్కి యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ 50% కుక్ అయిపోతే చాలు. 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. దాన్ని ఒక 1/2 hour నానబెట్టాను. ఒక సైడ్ అలా మనం ఆ వాటర్ని బాయిల్ చేసుకొని అందులో పుదీనా అవన్నీ వేసేసుకొని బాయిల్ చేసుకుందాము. ఆ బాయిల్ అయ్యే టైంలో మనం ఇటు మటన్కి ఏమేమి కావాలో బిర్యానీ దమ్ పెట్టడానికి మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ 1 hour మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. తర్వాత దాన్ని తీసేసి ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాము. దాంట్లో కొంచెం పెరుగు, ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగేంత గ్లాస్ నిండా పెరుగు తీసుకొని దాని మీద పోసేసాను. మనం ఇందులో రైస్ వేసుకున్నాము. అప్పటికి ఇది ఉడికిపోయింది. 50% ఉడికిన తర్వాత జస్ట్ ఒక 5 minutesలోనే నాకు ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకున్న దాని మీద ఈ రైస్ వేసేసుకున్నాం. మాకు ఈ బిర్యానీ చేసేంతసేపు చాలా క్వశ్చన్స్ అండి. ఏం క్వశ్చన్స్ అంటే, మనం అసలు నార్మల్గా మటన్ ఎప్పుడైనా ఒక 3-4 విజిల్స్ కుక్కర్లో పెడితే కానీ ఉడకదు కదా. ఇప్పుడు ఇలా మనం డైరెక్ట్గా దమ్ పెడితే ఉడుకుతుందా లేదా, వస్తుందా రాదా, ఎలా? ఆయన వీడియోలో అయితే బాగానే అలాగే చూపించారు. మరి చేద్దామా వద్దా ఏంటో ఇన్ని క్వశ్చన్స్ మా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఓకే, తను చేశారు, తను దాంట్లో బాగుంది, అంత ఫైన్ కదా, ట్రై చేద్దాం. మేబీ ఇలా కూడా వస్తుందేమో. ఎక్కువ ఆయిల్, ఎక్కువ గీ అవన్నీ ఎంత వాడకున్నా కూడా బిర్యానీ బాగా టేస్టీగా యమ్మీగా ఉంటుంది కావచ్చు అని ట్రై చేద్దామని చూసాము. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ టూ గుడ్. ఇప్పుడు ఈ మనం దమ్ మీద ఇవన్నీ రైస్ యాడ్ చేసుకున్నాం కదా. మనం ఏదైతే బాయిల్ చేసుకున్న రైస్ ఉన్నాయో దాంట్లో ఒక 1/2 glass అట్లీస్ట్ మనం ఈ రైస్ మీద పోసేసుకుందాం. అండ్ మనం చాలాసేపటి నుంచి నానబెట్టిన సాఫ్రాన్ ఉంది కదా, అది కలర్ కూడా ఇస్తుంది దీనికి. కాబట్టి ఆ సాఫ్రాన్ వాటర్, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని దీనికి మనం దమ్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టాలి. అండ్ సైడ్స్కి మొత్తం గోధుమ పిండితో నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. దాన్ని సైడ్కి పెట్టేసి 15 minutes హై ఫ్లేమ్లో, 20 minutes లో ఫ్లేమ్లో పెడితే మన దమ్కి బిర్యానీ రెడీ అయిపోతుంది.
అండ్ మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా 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 మైల్డ్గా అండ్ ఎక్కువ మసాలా అంతేం లేకుండా చాలా టేస్టీగా యమ్మీగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మన హైదరాబాదీ స్టైల్ బిర్యానీ మన ఇంట్లో చేసుకొని తింటే ఆ థ్రిల్లే వేరు. చాలా బాగా కుదిరింది. అందరం ఇష్టంగా తినేసాం ఫుల్గా. ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటున్నాను. దీని తర్వాత ఓపెన్ చేసేద్దాం. ఎస్, ఇట్ ఈస్ రెడీ. చాలా బాగా కుదిరిందండి. చాలా అరోమా అదంతా అయిపోయింది. సో మనం దమ్ పెట్టే టైంలోనే మటన్కి ఆ ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. ఎంత ప్రాపర్గా, ఎంత కన్సిస్టెన్సీతో మనం అన్నీ వేసుకుంటే అంత బాగా కుదురుతుంది బిర్యానీ ఎప్పుడైనా. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిర్యానీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. ఇంకా మంచి మంచి రెసిపీస్ ట్రై చేస్తుంటాను, మీ ముందుకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది బిర్యానీ? సూపర్ ఉంది. ఎట్లుంది అత్తమ్మ బిర్యానీ? బాగుంది, సూపర్ ఉంది, మస్తు ఉంది. హోటల్ బిర్యానీ లెక్కనే ఉంది. ఆపేసి